కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ను మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కలవడం జరిగింది. ఇక కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ను మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కలవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. మర్యాదపూర్వకంగా కలిసినట్లు చెబుతున్నప్పటికీ ఈ సమావేశంపై పలు ఊహాగానాలు రేగుతున్నాయి. నిన్న హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హోటల్లో వీరిద్దరూ భేటీ అయ్యారు. మంత్రి పదవి ఇస్తానంటేనే కాంగ్రెస్ లోకి వచ్చానన్నారు. కాంగ్రెస్ లో తనని పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. భువనగిరి ఎంపీని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ పెద్దలు చెప్పారని కుండబద్దలు కొట్టారు. ప్రజల కోసం మరోసారి తన పదవిని త్యాగం చేశానని అన్నారు. ఈ నేపథ్యంలో డీకే శివకుమార్ రాజగోపాల్ రెడ్డిల భేటీ ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఇవాళ భేటీ కానున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ మార్నింగ్ సునీత. కాంగ్రెస్ సంబంధించి తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పుడు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర చర్చనీయాంశం అవుతోంది, వివాదాస్పదం అవుతుందని చెప్పవచ్చు. గత కొద్ది రోజులుగా ఎప్పుడైతే మంత్రివర్గంలో అవకాశం దక్కకపోవడంతో రాజగోపాల్ రెడ్డి ఒక రకంగా కాంగ్రెస్ పార్టీపై సీఎం రేవంత్ రెడ్డి పైన తిరుగుబావుట ఎగిరేసినట్టే మనం అనుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మంత్రివర్గ విస్తరణ జరిగిన తర్వాత ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో సంబంధించి ఏ కార్యక్రమంలో అతను పాల్గొన్న సందర్భాలు లేవు. అదే సందర్భంలో కేవలం నియోజకవర్గంగా పరిమితమే, పార్టీకి సంబంధం లేకుండా వ్యక్తిగతంగా తన కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నారు. సో దీంతో అడపాదడప అవకాశం వచ్చినప్పుడల్లా తన అసంతృప్తిని వ్యక్తం చేసేలా ట్విట్టర్ అంటే ఎక్స్ వేదిక కూడా అన్ని పోస్టులు పెడతా ఉన్నారు. అదే సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి పైన నేరుగానే ప్రత్యక్షంగానే విమర్శలు కావచ్చు, ఆరోపణ చేస్తున్నారు. సో ఇటీవల ఇట్లాంటి పరిస్థితుల నేపథ్యంలో నిన్న ఉన్నట్టుండి రాజగోపాల్ రెడ్డి కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఎందుకంటే కాంగ్రెస్ హైకమాండ్ కు అత్యంత సన్నిహితుడుగా ఉన్నటువంటి డీకే శివకుమార్ తో రాజగోపాల్ రెడ్డి నిన్న మాదాపూర్ లోని ఒక ప్రైవేటు హోటల్లో భేటీ కావడం చర్చనీయాంశంగా మారుతోంది. సో డీకే శివకుమార్ ఎందుకు అంత ప్రాధాన్యత అంటే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల సమయంలో అప్పటికే కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పడింది కాంగ్రెస్. సో అదే సందర్భంలో తెలంగాణ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచి అనేక కీలక నిర్ణయాల్లో డీకే శివకుమార్ కీలక పాత్ర పోషించాడు. సో టికెట్ల నుంచి కొన్ని చేరికలు కావచ్చు, టికెట్ల విషయం కావచ్చు, ఇతరత్ర పార్టీకి సంబంధించి కొన్ని నిర్ణయాల్లో అధిష్టానం దూతగా అధిష్టానంకు అందుబాటులో ఉంటూ మొత్తంగా కూడా ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ సంబంధించి అన్ని సమస్యలను చక్కబెట్టే పనిలో డీకే శివకుమార్ ఉన్నాడు. సో అలాంటి డీకే శివకుమార్ కొంత కీలక పాత్ర పోషించడం తెలంగాణలో కాంగ్రెస్ అధికారం రావడం జరిగింది. సో ఒక అందరికి తెలిసిన విషయమే. ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే ఇటీవల కాలంలో రాజగోపాల్ రెడ్డి నిన్న భేటీ మాదాపూర్ లోని హోటల్లో భేటీ అయిన కారణం ఏంటంటే గతంలో రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లో బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరే క్రమంలో డీకే శివకుమారే మీడియేటర్ గా వ్యవహరించారు. సో మొత్తంగా కూడా అప్పుడు బెంగళూరులో భేటీ కావచ్చు, తెలంగాణకు హైదరాబాద్ లో అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రచార సమయంలో కావచ్చు. అయితే రాధాకృష్ణ, ఇప్పుడు ఒక రకంగా చూడాలంటే కూడా కోమటిరెడ్డి తన మంత్రి పదవి కోసం డీకే శివకుమార్ ద్వారా ఏమైనా రాయబారం చేస్తున్నారని అనుకోవచ్చా? సునీత, అంటే మెయిన్ ప్రధానంగా డీకే శివకుమార్ ఎందుకు కలిసారనేది ఇప్పుడు చర్చ. సో మంత్రి పదవిని పక్కన పెడితే డీకే శివకుమార్ గతంలో పార్లమెంట్ లోక్సభ ఎన్నికల సమయంలో కూడా అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా రాజగోపాల్ రెడ్డితో నువ్వు కనుక మొత్తంగా కూడా నల్గొండ జిల్లాకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ గెలుపున కృషి చేసి అదేవిధంగా పార్లమెంట్ లోక్సభ ఎన్నికలు కృషి చేస్తే ఖచ్చితంగా నెక్స్ట్ మంత్రివర్గం చెప్తే నీకు నా వంతుగా ప్రయత్నం చేస్తాను, నీకు మంత్రివర్గంలో చోటు దక్కేలా చేస్తానని చెప్పేసి డీకే శివకుమార్ అధిష్టానంతో మాట్లాడినట్టుగా ఒక వినికిడి నడుస్తోంది. దాంట్లో భాగంగానే నిన్న మంత్రివర్గంలో అవకాశం దక్కలేదు కాబట్టి తన అసంతృప్తిని డీకే శివకుమార్ ముందు ఉంచినట్టుగా తెలుస్తోంది. సో డీకే శివకుమార్ కాంగ్రెస్ సంబంధించి షాడో వ్యక్తిగా చాలా సందర్భాల్లో చూసాము. గతంలో ఎన్నికల సమయంలో అనేక మంది కీలక నేతలు మొత్తం కూడా బెంగళూరు వేదికగానే అతన్ని కలిసి పార్టీలో జైనింగ్స్ కావచ్చు, అదే సందర్భంలో ఇతరత చాలా విషయంలో అధికారానికి వచ్చిన తర్వాత కొద్ది నెలల పాటు కూడా డీకే శివకుమార్ కు ఇక్కడ ఉన్నటువంటి అంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో జాయిన్ అయ్యే వాళ్ళు కూడా అక్కడ
డీకే శివకుమార్ కలిసిన పరిస్థితులు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో డీకే శివకుమార్ ను ఏదైనా తన వంతుకు న్యాయం చేయగలుగుతాడా, తన వాదనను అధిష్టానానికి వినిపించగలన్న ఒక ఉద్దేశంతో నిన్న రాజగోపాల్ రెడ్డి డీకే శివకుమార్ తో భేటారు. సో ఇదొక అంశం అయితే, డీకే శివకుమార్ తన ఆవేదన అంతా వెళ్ళగక్కినటువంటి రాజగోపాల్ రెడ్డి నెక్స్ట్ డీకే శివకుమార్ కూడా ఇప్పుడు త్వరలో ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యే అవకాశాలు కనపడతా ఉన్నాయి. సో అంటే రాజగోపాల్ రెడ్డి ఆలోచన ఏంది, రాజగోపాల్ రెడ్డి తన మెసేజ్ ను డీకే శివకుమార్ తో సీఎం రేవంత్ రెడ్డికి చెప్పదలుచుకున్నాడు అనేది కూడా చర్చనీయాంశంగా మారుతుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో పలు సందర్భాల్లో సీఎం రేవంత్ రెడ్డిని డైరెక్ట్ గానే టార్గెట్ చేస్తూ వస్తున్నాడు. సో నిన్న అంత ముందుకు ఎక్స్ ఖాతా ద్వారా గతంలో రెండోసారి మళ్ళీ నేనే సీఎం అయితా అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ప్రకటిస్తే దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఇది కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం కలిగిన పార్టీ, ఇక్కడ వ్యక్తుల ఇష్టానుసారాలు ఉండవు, హైకమాండ్ ఏది చెప్తే అదే ఫైనల్, వాళ్ళే ముఖ్యమంత్రి అవుతారు, సొంతగా ప్రకటించుకోవడం కరెక్ట్ కాదు అని చెప్పేసి డైరెక్ట్ గానే సీఎం రేవంత్ రెడ్డిని తప్పుపడుతూ ట్వీట్ చేశారు. సో అది ఒక అంశం అయితే, మొన్న సోషల్ మీడియాకు సంబంధించి ఒక వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డి కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించినటువంటి ఒక కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు కొంతమంది జర్నలిస్టుల పేరుతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు అంటే కాస్త కటువుగా సీఎం రేవంత్ రెడ్డి కొంతమందిని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. సో ఆ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి మాటలను తప్పుపడుతూ ఎక్స్ ఖాతాలో మరొకటి చేశారు. ఆ సోషల్ మీడియా ద్వారానే అనేక సమస్యలు బయటకు వస్తున్నాయి. ప్రజలకు కావచ్చు, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందంటే దానికి ఈ సోషల్ మీడియానే కారణం అంటూ రేవంత్ రెడ్డికి భిన్నంగా వ్యతిరేకంగా కౌంటర్ గా ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. సో అట్లా ప్రతి సందర్భం వచ్చినప్పుడు సీఎం రేవంత్ రెడ్డికి కౌంటర్ గానే మాట్లాడుతున్నారు, ఈ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ. నిన్న ఏకంగా మధ్యాహ్నం ప్రెస్ మీట్ పెట్టినటువంటి రాజగోపాల్ రెడ్డి రెండు కీలక అంశాలు, ఒకటి మరొక 3 ఏళ్ల పాటే అంటే ఈ టర్మ్ మాత్రమే సీఎం రేవంత్ రెడ్డి కనిపిస్తారని ఒకటి చెప్పడము, అదే సందర్భంలో ప్రతిపక్షాలను తిట్టిపోసుకోవడమే పనిగా రేవంత్ రెడ్డి ఉంటున్నారని చెప్పేసి రెండు కీలకమైన అంశాల పట్ల సీఎం రేవంత్ రెడ్డిని తీవ్రంగా తప్పుపడుతూ విమర్శలు చేశారు. సో అంటే రేవంత్ రెడ్డి పైన రాజగోపాల్ రెడ్డి తీవ్ర ఆగ్రహంగా అసంతృప్తిగా ఉన్నట్టుగా అర్థమవుతోంది. ఒక రకంగా తనకు పోవడానికి కారణం రేవంత్ రెడ్డి అనే ఒక ఆలోచనలో ఉన్నాడేమో, అందు గురించి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ పదే ఈ రకంగా వ్యాఖ్యలు చేస్తున్నట్టుగా మనం అనుకోవాల్సి ఉంటుంది. సునీత. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.